డియర్ జే స్టూడెంట్స్, డియర్ ఎంసెట్ స్టూడెంట్స్, 2026 ఎంసెట్ రాసేవాళ్ళు రేపటి నుంచి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ అయితే ప్రారంభమవుతుందమ్మా. ఎంసెట్ రాసిన వెంటనే ఈసారి ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. చూడండి మరి ఎంత అప్డేట్ అయిపోయారో. మరి తెలంగాణ ఎంసెట్ రాసిన వెంటనే ర్యాంకు లాగౌట్ అవ్వగానే మీ మార్కులు మనకి 160 మార్కులకు కదా, 180 మార్కులు మ్యాథమెటిక్స్, 40 మార్కులు ఫిజిక్స్, 40 మార్కులు కెమిస్ట్రీ, మొత్తము 160. మరి లాగౌట్ అవ్వగానే మీ మార్క్స్ డిస్ప్లే అయిపోతాయి. అంటే ఈసారి ఏడాది నుంచే అమలు. దరఖాస్తులో తప్పులుంటే పట్టేస్తే సాఫ్ట్వేరు మొబైల్ నుంచి అప్లై చేసే అవకాశం. పరీక్షకు 11 పట్టణాల ఎంపిక. ఎవరు కూడా మొబైల్ నుంచి అప్లై చేయొద్దమ్మా. మొబైల్ నుంచి అప్లై చేయటం వల్ల ఏంటంటే మిస్టేక్స్ జరుగుతాయి. మనకి స్మాల్ స్క్రీను, చిన్న స్క్రీన్లో మనం అప్లై చేసేది సంవత్సరానికి. మీ లైఫ్లో ఒకేసారి ఎంసెట్ అప్లై చేసేది ఎవరు కూడా లైఫ్లో ఒకేసారి. మీరు సాధ్యమైనంత వరకు ల్యాప్టాప్లో సబ్మిట్ చేయండి. అందరికి కూడా ల్యాప్టాప్లు ఉండి డెస్క్టాప్లో సబ్మిట్ చేయండి. అది నా యొక్క సలహా. ఎప్పుడు కూడా మనం ఛాన్స్ తీసుకోకూడదు, మిస్టేక్స్ జరగటానికి ఛాన్స్ తీసుకోకూడదు. ప్రతి ఒక్కళ్ళు ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ ఇవ్వండి. మరి 11 పట్టణాల ఎంపిక, మరి 11 టెస్ట్ సెంటర్స్ అయితే ఇచ్చారు హైదరాబాద్తో కలిపి. రేపటి నుంచి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ వెల్లడించిన సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ విజయ్ కుమార్ రెడ్డి. సాంకేతికను జోడించి ఈసారి మరింత మెరుగైన రీతిలో వెబ్సైట్ నిర్వహిస్తున్నామని సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. కంప్యూటర్ లాగౌట్ అయిన వెంటనే మార్కులు డిస్ప్లే అవుతాయని తెలిపారు. ఈ మార్కుల ఆధారంగా ఎంత ర్యాంక్ వస్తుందని సెట్ పూర్తయిన మరుక్షణమే తెలుసుకోవచ్చని చెప్పారు. దీన్ని ఈ ఏడాది నుంచే ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు. మే నెలలో జరిగే మరి ఇంజనీరింగు, అగ్రికల్చర్, ఫార్మసీకి జరిగే ఉమ్మడి ఎంసెట్ పరీక్షకు ఎంసెట్ మరి ఈ నెల 19వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో JNTUలో మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఉన్నత విద్యామండలి ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి, కార్యదర్శి వెంకటేష్, మండలి వైస్ చైర్మన్ మరి ఇటు పురుషోత్తం, ఇలా అన్ని మరి JNTU VC టీకే రెడ్డి, రీజనల్ ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు, సెట్ ఉప కన్వీనర్ బాలునాయక్ తదితరులు పాల్గొన్నారు. సెట్కు ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులు అయితే స్వీకరిస్తారు. ఈ నెల 23న హాల్ టికెట్లు డౌన్లోడ్ అదే నెల 23 హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. 10,000 రుసుముతో 2 రోజుల ముందు కూడా అప్లై చేసుకునే అవకాశం. ఎవరైనా మర్చిపోతే ఒకవేళ 10,000 కట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లం అయితే లేదు. తప్పు చేశారు ఇట్టే పట్టేస్తుందంట ఈసారి సాఫ్ట్వేర్. క్లియర్గా డెస్క్టాప్లోనే అప్లై చేసుకుంటాయి. ఆల్మోస్ట్ ఆల్ డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్ కానీ కంప్యూటర్లో అప్లై చేసుకోండి. మొబైల్ ఎట్టి పరిస్థితుల్లో వాడమాకండి. ఎందుకంటే మన లైఫ్లో ఒకేసారి ఎంసెట్ రాస్తాము. ఆ లైఫ్లోనే మనం మిస్టేక్ చేస్తే ఎలాగమ్మా? అందుకని స్టూడెంట్స్ అందరూ కూడా ఇంటర్ ఎంపీసీ విద్యార్థులు అగ్రికల్చర్, ఫార్మసీ సెట్టు, ఎంపీసీ ఇంజనీరింగ్ సెట్కు మాత్రమే దరఖాస్తు చేయాలి. కానీ ఆన్లైన్లో ఇందుకు విరుద్ధంగా దరఖాస్తు చేస్తుంది. దీనివల్ల ఆఖరి నిమిషంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏడాది నుంచి సమస్య ఉండదు. ఇంటర్ బోర్డుతో సమన్వయం చేసుకుని హాల్ టికెట్ ఆన్లైన్ ద్వారా అనుసంధానం చేస్తారంట. మా ఆన్లైన్ ద్వారా ఆటోమేటిక్గా ఇంటర్మీడియట్ యొక్క హాల్ టికెట్ ఆన్లైన్లో మీకు డైరెక్ట్ వచ్చేస్తుందంట. దీనివల్ల విద్యార్థి తప్పు చేసి సాఫ్ట్వేర్ గుర్తిస్తుంది. ఈ విషయాన్ని విద్యార్థికి చెప్పేందుకు హెల్ప్ లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. హెల్ప్ లైన్ నుంచి వెంటనే విద్యార్థి రిజిస్టర్ మొబైల్కి, ఫోన్కి వెళుతుంది. సెట్ కాదని విద్యార్థులు ప్రాథమిక విడుదల అవ్వగానే తప్పులుంటే తెలియజేయవచ్చు. అయితే గత ఏడాది మాదిరిగా ఈసారి ప్రతి సందేహానికి 500 రూపాయలు చెల్లించాలి. మరి ఏమైనా మిస్టేక్స్ ఉంటే యొక్క ఛాలెంజ్కి 500 రూపాయలు చెల్లించాలంట. లేవనెత్తిన తప్పు నిజమైన తేలితే సొమ్ము వాపసు వస్తారు. విద్యార్థి తన మొబైల్ నుంచి వెబ్సైట్ దరఖాస్తు అవకాశాన్ని కొత్తగా ప్రయోగం చేస్తున్న ఇలాంటి ప్రయోగాలు ఎవరు కూడా చేయవద్దు. ఇందుకు అవసరమైన సాఫ్ట్వేర్ను రూపొందించారు. ఇప్పటి వరకు విద్యార్థి మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసేవాడు. దీనివల్ల కేంద్రం నిర్వాహకుడు తప్పుగా నింపుతారు. ఇది చివరి నిమిషంలో సమస్యకు తావిస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఒక మొబైల్ కంపాటబుల్ తీసుకొచ్చారు. ఈ సందర్భంగా JNTU బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా తన హయాంలో జరిగిన పురోగతిని ప్రొఫెసర్ టీకే రెడ్డి వివరించారు. మరి ఇదే విధంగా 16 పట్టణాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 16 పట్టణాలకు వెబ్సైట్ జరుగుతుంది. వీటి పరిధిలో 57 పరీక్షా కేంద్రాలని ఏర్పాటు హైదరాబాద్ పరిధిలో 4 జోన్లు ఉంటాయి. ఈ జోన్లో 32 పరీక్షా కేంద్రాలు ఉంటాయి. హైదరాబాద్లో 4 జోన్లు నల్గొండ, గోదాడ, ఖమ్మము, భద్రాద్రి కొత్తగూడెము, సత్తుపల్లి, కరీంనగర్, సిద్దిపేట, మహబూబ్నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్,
పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు ఉంటాయి. బాలికలకు ఈసారి సమీపంలోనే పరీక్షా కేంద్రం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఫైన్తో దరఖాస్తు చేసి విద్యార్థులు హైదరాబాద్లో మాత్రమే పరీక్షా కేంద్రాలు ఉంటాయమ్మ. 10,000తో లిటిగేషన్ పెట్టాడు. ఎవరైతే 10,000 రూపాయల ఫైన్తో మరి లాస్ట్ మూమెంట్లో అప్లై చేసుకుంటారో వాళ్ళకి హైదరాబాదులో మాత్రమే ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్ ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు ముందుగానే ఎవరెవరు మరి నల్గొండ కానీ, మహబూబ్ నగరు, కోదాడ, ఖమ్మము ఇలాంటి అన్ని ప్లేసుల వాళ్ళు ముందుగానే సాధ్యమైనంత ముందుగానే మీరు అప్లై చేసుకుంటే మంచిది. మరి చూశారు కదా, ఆల్రెడీ నేను వీడియో చేసి 80 మార్కులు 75 వీళ్ళందరికి కూడా మంచి కాలేజీలు వస్తాయమ్మ. ఇక్కడ చూడండి, 60 నుంచి 80 మార్కులు వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇక్కడ జనరల్కి మంచి కాలేజీలు వస్తాయి. ఇక్కడ ఎస్సీ ఎస్టీకి ఈ రేంజ్లో ఎస్సీ ఎస్టీకి మంచి కాలేజీలు వస్తాయి. ఈ రేంజ్లో బీసీఏ కానీ, బి కానీ, సి కానీ, డికి మంచి కాలేజీలు ఇచ్చే అవకాశం. అందరికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. 60 మార్కుల పైన నుంచి 80 పైన మొత్తం 160 కదా. 160 అంటే ఆల్రెడీ మరి తెలంగాణ మొత్తం మీద 120 మార్కుల కంటే ఎవరికి రావటల్లా. టాపర్కి 120 అలా వస్తున్నాయి. కానీ వాళ్ళు తిరిగి జారరు, ఇబ్బంది ఏం లేదు. టాపర్స్ ఆల్మోస్ట్ వాళ్ళు 120 వచ్చినా 130 వచ్చినా వాళ్ళు ఏం చేస్తారంటే జేఈకి వెళ్ళిపోతారు. ఐఐటి స్టూడెంట్స్కి మాత్రమే ఈ 120, 130 వచ్చే అవకాశం ఉంది. అందువల్ల మీరేం కంగారు పడద్దు. 80 మార్కులు వస్తే మీకు జేఎన్టీయూ హైదరాబాదు, ఉస్మాన్ యూనివర్సిటీ మంచి గవర్నమెంట్ సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. సిబిఐటి కానీ, విఎన్ఆర్లో కానీ మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళు వెబ్సైట్కి ప్రిపేర్ అవ్వండి. మరి దీనికి మరి జేఈ కూడా మరి అవకాశం ఉంది కాబట్టి ఒకవేళ మీరు కాన్ఫిడెంట్ ఉంటే, మీరు టైం చాలదు అనుకుంటే జేఈ పక్కన పెట్టి ఇది ప్రిపేర్ అవ్వండి. ఓకే నేను మేనేజ్ చేస్తాను, నో ప్రాబ్లం అనుకుంటే 2 ప్రిపేర్ అవ్వండి. అదృష్టం మీది, ఓపిక మీది. 2 బ్యాలెన్స్ చేసుకోవాలా. బ్యాలెన్సింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇక్కడ. జేఈ అడ్వాన్స్, జేఈ ఏప్రిల్ సెషను, మరి మేలో జరిగే ఎంసెట్ని బ్యాలెన్స్ చేసుకోవాలి 2 కూడా. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావిరి అకాడమీ. థ్యాంక్ యూ. బై.